సర్వశక్తిమంతుడా, సర్వాధికారమైన దేవ, నీకు వందనములు, స్తోత్రములైనా ఈ పగలంతా మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని క్షేమంగా నడిపించి ఈ రాత్రి వేళ నీ సన్నిధికి చేర్చున్నారు దేవా. మరి పగలు మా పనులన్నింటిలో జయమునిచ్చారు. మా మాటలు, తలంపులు, క్రియలు సమస్తము నీ ఆధీనంలో ఉంచుకొని ప్రభా, నీ యొక్క క్షేమంలో, భద్రతలో మమ్మల్ని ఉంచినందుకు వందనంలో ఈ రాత్రి సమయంలో నిద్రించక ముందు నిన్ను ప్రార్థిస్తున్నాము తండ్రి. మేము చేసిన అపరాధములను దయతో క్షమించండి. ఇతరులు మాయడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా తండ్రి. ఈ రాత్రి వేళ యెషయా గ్రంథము 59వ అధ్యాయము 21వ వచనము, నీవు చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటున్నాము. నీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోట నుంచిన మాటలను నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల పిల్లల నోటి నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు అన్న ఈ గొప్ప నిబంధనను బట్టి మేము నీకు ఎంతగానో స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాము. అవును, మీరు మాకు మీ యొక్క ఆత్మను వాగ్దానం ఇస్తున్నారు, మాటను వాగ్దానం ఇస్తున్నారు. నీ నోటి మాటలు ఎంతో శక్తివంతమైనవి, నీ మాటలు బలమైనవి, నీ మాటలు ఆశీర్వాదకరమైనవి తండ్రి. అలాంటి మాటలను నా నోట ఉంచుతున్నారు, నా పిల్లల నోట ఉంచుతున్నారు, నా పిల్లల పిల్లల నోట కూడా ఉంచుతున్నారు దేవా. ఇవి ఎప్పుడు కూడా తొలగిపోవు అని చెప్తున్నారు ప్రభా. ఆత్మను మాకు ఇస్తున్నారు దేవా, నీకు వందనం చెల్లించుకుంటున్నాము. ఆత్మ మాలో మమ్ములను లోపల నుండి అంతరంగంలో మమ్మలను పరిశుద్ధపరుస్తూ మాకు ఒక గైడ్గా ఉంటాడు కాబట్టి నీకు వందనములు. అలాగే నీ యొక్క వాక్యము బయటికి మేము వ్యక్తపరిచేటువంటి నీ యొక్క సత్యముగా ఉంటుంది ప్రభా. ఆ సత్యము ఎల్లప్పుడూ ఇతరులకు మార్గదర్శకంగా ఉంటుంది, ఇతరులకు క్షేమాభివృద్ధిని కలిగిస్తుంది. ఇలాంటి గొప్ప వాగ్దానం మాకు ఇచ్చినందుకు నీకు వందనములు తండ్రి ప్రభా. నీ యొక్క మాటలను మా నోట ఉంచుతున్నందుకై తండ్రి, నీవు దైవికమైన ఆ యొక్క గొప్ప ప్రభావితమైనటువంటి ఆ అధికారంను మా పైన చూపిస్తున్నందుకు తండ్రి నీకు వందనములు. విశ్వాసులుగా మేము నీ యొక్క మాటలను డిక్లేర్ చేయగలిగే ఆ గొప్ప కృపను మీరు మాకు ఇచ్చారు తండ్రి, అధికారం ఇచ్చారు దేవా, నీకు వందనములు. ఇది మాకు మాత్రమే కాదు, మా నోటనే కాదు, మా పిల్లల నోట, మా పిల్లల పిల్లల నోట కూడా ఉంటుందని చెప్తూ ఉన్నందుకై నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి, ఇది ఒక్కళ్ళకి మాత్రమే కాదు కానీ, మా ఒక్కళ్ళకి మాత్రమే కాదు కానీ, మా పిల్లలకు పిల్లల పిల్లలకు తండ్రి, ఇదంతా కూడా ప్రతి ఒక్కరిపైన కూడా ఒక ప్రభావం చూపేలాగా తండ్రి, నీ యొక్క విశ్వాసంను కలిగి ప్రతి ఒక్కరు కూడా ఈ తరములు కూడా ఈ యొక్క విశ్వాసంలో జీవించడానికి కృప మీరు చూపిస్తూ మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానంను బట్టి నీకు వందనములు మా తండ్రి. ఇప్పటి నుంచి అంటే ఇది మొదలుకొని ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవాలని చెప్తున్నందుకు కూడా నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. అవును తండ్రి, ఎంత గొప్ప అద్భుతమైన వాగ్దానము అది. నీ యొక్క కృపను, నీ యొక్క సన్నిధిని అది మమ్మల్ని ఎల్లప్పుడూ కూడా వదిలిపోదు అని ఒక్క గొప్ప వాగ్దానం ఇస్తున్నందుకే నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ రాత్రి సమయంలో ఈ వాక్యంను ధ్యానించుకుంటూ ప్రభా, మా పాపములను క్షమించండి, మా అపరాధములను క్షమించండి, ఇతరులు మాడలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తూ నాయన ప్రభా, నీతో మేము ఎప్పుడు కూడా తెగిపోని బంధంను కలిగి ఉండి ప్రభా, ఒక మంచి సంబంధం కలిగి ఉండి నీ యొక్క సన్నిధి ఎల్లప్పుడూ కూడా మాతో ఉంటూ ప్రభా, మాతో మీరు నివసిస్తూ ఉండునట్లుగా ఒక గొప్ప అనుబంధంను కలిగి ఉండడానికి సహాయం చేయమని వేడుకుంటూ ఈ రాత్రి సమయంలో మేము ప్రార్థిస్తున్నాము, ఈ వాక్యమును ధ్యానిస్తూ ఉన్నాము. రాత్రి నిద్రిస్తున్నప్పుడు మీరు మాకు తోడుగా ఉండండి తండ్రి. మా ఇంటి చుట్టూ, మా పడగల చుట్టూ నీ పరిశుద్ధ దూతలు కాపుదలుగా ఉన్నందుకు వందనములు. ఏ తెగులు మా గుడాన్ని సమీపించదు తండ్రి ప్రభా. మరి మీరు మమ్మలను మాకు నీ యొక్క దూతలను కాపుదలుగా ఉంచుతున్నారు. రాత్రి వేళ కలుగు ఏ భయాలు కూడా మమ్మల్ని ఏమీ చేయలేవు. అవును ప్రభా, మేము పగలంతా కూడా మా పనులలో అలసిపోయి ఉంటున్నాము. ఈ అలసిపోయిన రీతిని మేము నిద్రిస్తున్నప్పుడు తండ్రి, ఆదమర్చి నిద్రిస్తున్నప్పుడు నీ సురక్షితమైన రెక్కల నీడల మమ్మల్ని కప్పమని ప్రార్థిస్తున్నాము దేవా. మా కుటుంబ సభ్యులందరినీ నీ చేతులకు అప్పగించుకుంటున్నాము మా ప్రభా. ప్రతి ఒక్కరిని మీ కాపుదల్లో భద్రంగా కాపాడండి.
తండ్రి వృద్ధులను చిన్నారులను దీవించండి. చిన్న బిడ్డలు నీ దయ ఎందును మనుషుల దయ ఎందును వర్ధిల్లున్నట్లుగా సహాయం చేయండి. తండ్రి యవన బిడ్డలను దీవించి వారు చదువుకుంటుండగా మంచి జ్ఞానంతో నింపండి. వారిని ఎందు భయభక్తులతో జీవించటకు సహాయం చేయండి. ప్రభా నీ కృపతోనే ప్రభా వారు ఎల్లవేళలా మరి వర్ధిల్లాలి. దేవా చక్కటి మార్గంలో నడవాలి. ఎలాంటి శోధనలకు చిక్కుకొనకుండా కాపాడమని కూడా వేడుకొంచున్నాము. మా తండ్రి దేవా మరి ఎవరెవరైతే కొదువలు కలిగి ఉన్నారో, కొరతలు కలిగి ఉన్నారో, ఉద్యోగాలు లేక ఉన్నారో, వివాహములు కుదరక ఉన్నారో, సంతానం లేక ఉన్నారో, వారందరికీ తగిన విధంగా సహాయం చేసి ప్రభా తగిన కాలంలో మీరు చేస్తారని విశ్వాసంతో వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటుండగా, కనిపెట్టుకొని ఉంటుండగా వారికి తప్పక మీరు సహాయం చేయమని వేడుకొంచున్నాము. తండ్రి మరి బిజినెస్ చేస్తున్న వారికి తప్పకుండా అభివృద్ధిని అనుగ్రహించండి. మా నాయన కుటుంబాలలో సంతోషము సమాధానం అనుగ్రహించండి. మా ప్రభా అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళని స్వస్థపరచండి తండ్రి. మరి మీరు గొప్ప దేవుడు, స్వస్థపరిచే దేవుడు. ఎంతోమంది క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు నాయన. వాళ్ళని మీరు కనికరించి సంపూర్ణమైన ఆరోగ్యమును వారికి ఇవ్వమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా మరి కుటుంబ సభ్యులు ఎంతో ఆందోళన చెందుతూ ఉంటుండగా వారిని మీరు ఆదరించండి. మరి ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు ఉంటాయి ప్రభా, అవన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది రాత్రి వేళ డ్యూటీలు చేస్తుండగా వాళ్ళను కనికరించండి. వారికి ఉన్నటువంటి ఆ యొక్క కష్టమును తీసివేయండి తండ్రి. మరి వారు ఓపికతో సహనంతో పనిచేయనట్లుగా సహాయం చేయండి. అప్రమత్తంగా ఉన్నట్లుగా సహాయం చేయండి నాయన. అలాగే సైనికులు, రక్షణ శాఖలో పనిచేస్తున్న వారు అనేక మంది ఎవరైతే రాత్రి వేళల్లో పనులు చేస్తున్నారో వారందరినీ మీరు కాపాడమని వేడుకొంచున్నాము. మా ప్రయాణాలు చేస్తున్న వాళ్ళను క్షేమంగా వారి వారి గమ్యస్థానములకు చేర్చమని కూడా ప్రార్థిస్తున్నాము. దయగల దేవ మరి ఎవరైతే రక్షణ లేక ఉన్నారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. వారికి మారు మనస్సు అనుగ్రహించండి, రక్షణ అనుగ్రహించండి. వారి హృదయాలను తెరవండి, మనోనేత్రాలను వెలిగించి ప్రభా నిన్ను అంగీకరించి నిన్ను తెలుసుకొని కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వ్యసనములకు గురైన వారిని కూడా మీరు దయ ఉంచి ఆశీర్వదించి వారికి ఆ వ్యసనముల నుంచి విడుదల యేసు నామములో కలుగజేయమని వేడుకొంచున్నాము ప్రభా. తండ్రి రాత్రి వేళ నిద్రలేమితో బాధపడుతున్న వాళ్ళని కరుణించి వారికి మంచి నిద్రను అనుగ్రహించండి ప్రభా. వారికి ఉన్నటువంటి దుఃఖమును, బాధను తొలగించండి. హృదయంలో శాంతిని నింపండి. క్షమాపణ గుణాన్ని అనుగ్రహించి ఇతరులను క్షమించే హృదయం వారికి అనుగ్రహించమని వేడుకొంచున్నాము. వారు నెమ్మది కలిగి ప్రశాంతంగా నిద్రించుటకు నీ వాక్యంను ధ్యానించుకుంటూ పడుకునేలాగా సహాయం చేయమని వేడుకొంచున్నాము ప్రభానైనా. ఈ దినమంతా మా యొక్క ఉద్యోగ జీవితాలలో మీరు ఇచ్చిన విజయమును బట్టి నీకు వందనములు. రేపటి దినాన తిరిగి మేము కొన్ని ప్రణాళికలు సిద్ధపరచుకొని ఉన్నాము. వాటిని అన్నింటినీ మీరు ఆశీర్వదించి సమస్తమును కూడా జయప్రదంగా నడిపించమని వేడుకొంచున్నాము. మా యొక్క ప్రార్థనలు అంగీకరించండి దేవా. మా పనులన్నీ కూడా నీ చిత్త ప్రకారమే జయప్రదంగా నడిపించమని నీపైన ఆధారపడుతూ రాత్రి నిద్రిస్తున్నాము తండ్రి. మమ్మలను మంచి నిద్రతో, రెస్ట్తో ఆదరించండి ప్రభా. నాయన మేము నెమ్మదిగా నిద్రించి ఉదయకాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మమ్మల్ని వెలరింపమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.